మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుండగా మాకు నీ సహాయము దయచేయండి. చదువుకునే జ్ఞానం, వివేకమును మాకు ప్రసాదించండి. మా జ్ఞానానికి అడ్డుపడే ఏ విధమైన అలజడులు కలగకుండా నీ కృప తోడుగా ఉంచండి. మా హృదయాలను మంచి నేలన స్థిరపరచుడి. నీ వాక్యం మాలో ఫలించే విధముగా కేవలం అక్షరాన్ని చదవడం మాత్రం కాకుండా నీవు మాతో మాట్లాడే స్వరాన్ని వినే భాగ్యము మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగున నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా. ఈరోజు హేబెలు కయీను అర్పించిన అర్పణల గురించి మనం శ్రేష్టమైనది అర్పిస్తున్నామా దేవుడికి, లేకపోతే మనము శ్రేష్టంగా మనం ఎంచుకొని తర్వాత దేవుడికి శ్రేష్టం కానిది అర్పిస్తున్నామా అనే అంశంపై ఈవేళ కొన్ని మాటలు. దేవుడు అడుగుతున్నాడండి, నువ్వు మరి అలా ఉంటే తలెత్తుకునేవాడుగా ఉంటావు కదా. మరి సత్క్రియ చేయని ఎల్ల వాకిట నీ పాపం పొంచి ఉండును. నువ్వు ఆ చెడ్డ క్రియ అంటే ఎటువంటి మనసుతో నువ్వు చేస్తున్నావు? నువ్వు ఇచ్చే బలి ఎలాగుంది? శ్రేష్టమైనది కానప్పుడు, నీ క్రియలు మంచిగా లేనప్పుడు
నీ చెడ్డ మనస్సాక్షితను అర్పించినప్పుడు ఆయన ఎలా తీసుకుంటారండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మంచి క్రియలు కలిగి ఉన్నప్పుడు, మంచిగా జీవించినప్పుడు నువ్వు తలెత్తుకుంటావు కదా. పాపమట వాకిట నీ ద్వారం ముందునే, ద్వారం మందం ముందునే, నీ తలుపు నొద్దనే, వాకిటనే పాపం పొంచి ఉందని చెప్తున్నాడండి దేవుడు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. పాపాన్ని ఆ వాంఛ కలుగుతుందట, దానికి ఆ పాపానికి మన పట్ల వాంఛ కలుగుతుందట, దాన్ని ఏలుతావట మనం. చూడండి, మన పాపాన్ని ఏలేవారుగా ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి సత్క్రియలు చేస్తూ సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నామా? కయీను తమ్ముడైన హేబేలు మాట్లాడే వారి పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడిని హేబేలు మీద పడి అతన్ని చంపాను. చూసారా ఎంత భయంకరమైన స్థితితో. మరి అసూయ కలిగింది, తను పాపం చేశాడు, శ్రేష్టమైన బలి ఇవ్వలేదు, ఫస్ట్ అసూయ పడ్డాడు. మరి తన అర్పణ దేవుడు అంగీకరించలేని తను అసూయ పడ్డాడు. ఫస్ట్ చేసింది హృదయపూర్వకంగా బలి ఇవ్వలేదు, 2 అసూయ పడ్డాడు. దేవుడు తన తమ్ముడు అర్పణని అంగీకరించారు, నా అర్పణని అంగీకరించలేదని అసూయపడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు హత్య చేయడానికి ఇంకొక పాపం, హత్య చేయడానికి తన సొంత తమ్ముడిని. ఎంత భయంకరమైందో చూసారా అసూయ. అది ఎంత పాపాన్ని చేస్తుందండి అసూయ, ఎంతైనా దిగచారుస్తుంది. హేబేల్ మాట్లాడి పొలంలో తీసుకెళ్ళి తన తమ్ముడిని హత్య చేశాడట. యెహోవా అప్పుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు హేబేల్ ఎక్కడున్నాడని కయీను అడగగా అప్పటికి కూడా పశ్చాత్తాపం లేదండి ఆయనలోని. ఏసే అడుగుతుంటే, యెహోవా అడుగుతుంటే తన సమాధానం, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలవా అన్నా అనను. దేవుని సమాధానం ఎలా చెప్తున్నాడు యెహోవా తండ్రికి, నేనేం నా తమ్ముడికి కావలవా అన్నా, భయపడట్లేదు, అప్పటికి పశ్చాత్తాపం లేదు. అనేకుల జీవితాలు ఇలానే ఉన్నాయండి. దేవునికి ఇష్టకరంగా ఉండరు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడితే మాటకు లోబడరు, తిరుగుబాటు చేసే మనస్సాక్షి. కానీ వారి జీవితాల్లో అద్భుతాలు జరగాలి, దేవుడి కార్యాలు జరిగిపోవాలని చూస్తూ ఉంటారు. ఇలా ఉంటే జీవితాలలో కార్యాలు జరుగుతాయండి. దేవుడి మాటకు లోబడితేనే కదా, దేవునికి భయపడితేనే కదా ఆశీర్వాదం ఎలా వస్తుంది. మరి ఇక్కడ కయీను తన తమ్ముడి విషయంలో చేసిందని దేవుడు అడిగితే, ఎక్కడున్నాను అడిగితే ఎంత నిర్లక్ష్యమైన సమాధానం, కావలవాడినా అని దేవుని అడిగితే అప్పుడు ఆయన యెహోవా తండ్రి అంటారు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి మొరపెడుచున్నది. హేబేల్ రక్తం అట నేల నుండి మొరపెడుతుందటండి. హేబేలు శ్రేష్టమైన అర్పణ ఎంతగానో అర్పించాడు దేవుణ్ణి, ఎంతగానో మరి కృతజ్ఞత కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన బలి అర్పణ అర్పించాడు. చనిపోయినప్పుడు కూడా ఆయన రక్తం మాట దేవుని మొరపెడుతుందంట. మనం ఎలా ఉన్నామండి? ఆ విధంగా మన రక్తం, ఆయన రక్తం కూడా దేవుని మొరపెడుతుందంటే ఎంత మరి దేవుని ప్రేమిస్తున్నాడో చూడండి. అటువంటి ప్రేమ కలిగి మనము ఉండాలి. కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపడదు. ఏమైంది? ఇంకా ఆఖరికి దేవుని చేత శపింపబడ్డాడు. మరి తిరగమని దేవుడు శపించాడు. చూసారా? అంత మాత్రమే కాదు, మరి ఇలా అన్నప్పుడు నన్ను ఎవరైనా చంపేస్తారేమో అన్నప్పుడు యెహోవా దేవుడు అంత కనికరపూర్ణుడు. మళ్ళీ ఇక్కడ చూడండి, నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారం ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరు నేల సారం పోయిందటండి, శపింపబడింది. తను చేసిన పాపం బట్టి నేల శపింపబడింది, భూమి శపింపబడింది. దిగులు పడుచు దేశదిమ్మరమే తిరుగుతా అని చెప్తున్నారు. మరి అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం వెళ్ళకూడదండి. దేవుని శాపానికి, దేవుడి యొక్క కోపానికి మనం మరి చోటు ఇవ్వకూడదు. మన హేబేల్ వల్ల అర్పణ అర్పిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మనస్సాక్షి కలిగి మంచి సత్క్రియ కలిగి మన జీవితం మరి
మరి శపింపబడినప్పుడు దేవుడు కనికరం గల దేవుడు కనుక మరి కయ్యను ఇలా మాట్లాడిన దోష శిక్ష భరించలేదని మరి దేవుడిని అడిగినప్పుడు మరి దేవుని సన్నిధికి రాకుండా ఎలాగా వెలివేయబడ్డాడు, మరి శపింపబడ్డాడు. ఎంతో బాధపడుతున్నప్పుడు నన్ను ఎవరైనా చంపేస్తారేమో అన్నప్పుడు ఇక్కడ 14 వచనం, కనుగొన్నవాడు ఎవడో వాడు నన్ను చంపు, నేను యెహోవా తన్ను. మరి హేబేలు విధంగా భయపడుతూ బాధపడుతూ అన్నప్పుడు కనికరపుడు ఆయన ఏం చేశారు యెహోవా దేవుడు. అందుకు యెహోవా అతన్ని 15వ వచనంలోని 4 ఆదికాండం 4:15లో అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయీను చంపిన ఎడ్ల వారికి ప్రతిదండని 7 కలుగును. ఇంత మరి దేవుని కోపాన్ని రేపిన వ్యక్తి, దేవుని చేత శపింపబడిన వ్యక్తి అయినప్పటికీ దేవుడు యెహోవా దేవుడు ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడు. నిన్ను ఎవరైనా చంపాలనుకుంటే వాళ్ళకి 7 శిక్ష కలుగుతుందని, ప్రతిదండన కలుగుతుందని మరి దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, కనికరిస్తున్నాడు దేవుడు. ఎవరు కూడా చంపకుండానట్లు, ఎవడని కయ్యను కనుగొని అతన్ని చంపకుండానట్లు యెహోవా అతనికి గుర్తు వేసెను. అందుకు మళ్ళొకసారి చదువుతామండి. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యను చంపిన ఎడల వాడికి ప్రతిదండన కలుగును. మరి ఎవడైనా కయ్యను కనుగొని అతన్ని చంపకుండానట్లు, ఎవరు చంపిన వాళ్ళకట 7 ప్రతిదండన, చంపకుండానట్లు ఒక గుర్తు కూడా దేవుడు వేశారు. దేవుడు క్షమించే దేవుడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండను, కానీ ఆయన దయట ఆయుష్కాలం అంతా కూడా ఉంటుందండి. అటువంటి దేవుడు గొప్ప దేవుడు. మనం అటువంటి దేవుడికి మన హృదయపూర్వకంగా మన వల్ల అర్పిద్దాము. మంచి క్రియలు కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి హేబేలు వంటి అర్పణ అర్పిద్దాము. విరిగి నలిగిన హృదయాలతో మొరపెడదాము. దేవునికి ఇష్టలుగా మారిపోదాము. ఆయన ప్రేమిద్దాము. మరి ఇటువంటి మంచి క్రియలు కలిగి వస్త్రమైనను అసూయ 2 ఒకటే అర్థాలు. అసూయ ఎంతటి మరి భయంకరమైన పాపము విన్నారు, మన బ్రతుకులను ఎలా పాడు చేస్తుందో. ఒక్క అసూయ జీవితం ఏం చేసింది, ఒక నిర్లక్ష్యమైన ఆ అర్పణ. మరి రెండోది అసూయతో ఆ తమ్ముడు హేబేలుని అర్పించినప్పుడు తీసుకున్న దేవుడు నా అర్పణ కూడా తీసుకోలేదని తన తమ్ముడిని హత్య చేయడానికి మరి పూనుకున్నాడు, హత్య చేశాడు. కేవలం అసూయండి, కోపము, ద్వేషము, ఇదంతా భయంకరమైన పాపము మన జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఇటువంటి కయ్యను వలె మన జీవితాలు ఉండకుండా హేబేలు వంటి శ్రేష్టమైన అర్పణలు అర్పిస్తూ మంచి హృదయాలతో ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాము. ఆయనకి ఇష్టకరంగా ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ఈ వాక్యం మన హృదయంలో దేవుడు ఫలించి చేయను గాక. ఆమేన్. పరిశుద్ధ మా పరలోకపు తండ్రి, నీకు కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి నాయన, ఈ అవకాశము, ఈ ప్రార్థనా సమయం మాకు అనుకూలపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఈ రోజును చూడని వారు ఎందరో ఉన్నారు, వారికంటే మేము శ్రేష్ఠులము కాదు కానీ ప్రభువా నీ ఉచితమైన కృపచేతన ప్రభువా సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, ఈ ఛానల్స్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని అయ్యా దీవించి ఆశీర్వదించండి. నీ జ్ఞానంతో నింపండి ప్రభువా తండ్రి నాయన. యేసయ్య, నీ యొక్క మాటలు వాళ్ళ హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. నీ యొక్క దీవెనలు వాళ్ళపై కృమపింపుటకు నీ కృప దయచేయండి ప్రభువా తండ్రి నాయన. యేసయ్య, ఇదో హేబేలు కయ్యను అర్పించిన అర్పణలో ప్రభువా నువ్వెవరిదైతే స్వీకరించి ఉన్నావో ప్రభువా ఆ విధముగా తండ్రి నాయన మేము శ్రేష్టమైనది నీకు సమర్పించేవారుగా ప్రభువా, ప్రథమముగా తండ్రి నాయన ప్రథమ ఫలం నీకు ఇచ్చేవారుగా ప్రభువా మా కుటుంబాలు మేము ఉండుటకు సహాయం వచ్చేయండి ప్రభువా తండ్రి నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయం ప్రభువా చంటిబిడ్డ మొదలుకొని ప్రభువా అయ్యా యవ్వనస్తులేటి ప్రభువా, వృద్ధులేటి ప్రభువా, స్త్రీలేటి ప్రభువా, పురుషులేటి ప్రభువా, వయసు వారేటి ప్రభువా, అనాథులేటి ప్రభువా అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా దీవింపట్టుకు ఆశీర్వదింపట్టుకు అయ్యా తలగా ఉండుటకు సహాయం చేయండి. నీవు ఇచ్చిన దీవెనలు వాళ్ళు తండ్రి నాయన స్వీకరించుటకు ప్రభువా, వాళ్ళు హృదయాల్లో భద్రపరుచుకుంటకు నీ జ్ఞానంతో నింపబట్టుకు అయ్యా తండ్రి నీ కృప ద్వారా ముందుకు వాళ్ళు సాగుటకు
తీర్చబట్టుకు సహాయము చేయండి. దేవా నీ కనికరములో ప్రతి అవసరత తీర్చబట్టుకు సహాయము చేయండి. అయ్యా ఎవరితో అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరినైతే తండ్రి చూసి నువ్వు వాగ్దానాలు చేస్తున్నావు ప్రభా, వాళ్ళు వాగ్దానాలు స్వీకరించి ప్రభా తండ్రి ఫలించేవారిగా ఉండుటకు సహాయము చేయండి. మా దేశ రాష్ట్ర పట్టణాలు దీవించమని మరొక్కసారి నీ చేతులకు మా జీవితాలను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మా విన్నపములు నీకు సమర్పించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.